నిన్ను వీడని నీడను నేనే అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెంట పడుతోంది ఈడీ. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్కి 8వసారి ఈడీ సమన్లు జారీ చేసింది. మార్చి 4వ తేదీన విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. అయితే ఏ ధైర్యంతో కేజ్రీవాల్ ఈడీ విచారణకు పదే డుమ్మా కొడుతున్నారో ఎవ్వరికి అర్థం కావట్లేదు. లిక్కర్ స్కామ్ లో ఎవరితో ఎవరు మైండ్ గేమ్ ఆడుతున్నారో అర్థం కావడం లేదు. వరుసగా 7 సార్లు ఈడీ సమన్లకు డుమ్మా కొట్టారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. అయితే ఈడీ కూడా పట్టు వీడ్డం లేదు. కేజ్రీవాల్ తో అదే స్థాయిలో ఈడీ కూడా మైండ్ గేమ్ ఆడుతోంది. మరోసారి ఆప్ అధినేతకు సమన్లు జారీ చేసింది. మార్చి 8వ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు కోరారు. మరో 2 నెలల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేస్తుందన్న భయం ఆప్ నేతల్లో ఉంది. అందుకే విచారణకు హాజరయ్యే విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ నేతలంటున్నారు. అయితే ఏ ధైర్యంతో కేజ్రీవాల్ ఈడీ విచారణకు డుమ్మా కొడుతున్నారో అర్థం కావడం లేదు. గతంలో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ 9 సార్లు ఈడీ విచారణకు హాజరు కాలేదు. చివరకు ఆయన్ను ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ విషయంలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అయితే విచారణ అంశం కోర్టులో పెండింగ్ లో ఉండగానే మళ్లీ సమన్లు పంపడం వేధింపులకు పాల్పడ్డమే అన్నారు కేజ్రీవాల్. మళ్లీ సమన్లు పంపించే బదులు కోర్టు తీర్పొచ్చే వరకు వేచుంటే బాగుంటుందని ఈడీకి హితో పలికారు ఆయన. తాము ఇండియా కూటమిని వదిలిపెట్టాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు కేజ్రీవాల్. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ ను ఇప్పటికే ఒకసారి విచారించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. గతేడాది ఏప్రిల్లో దాదాపు 9 గంటల పాటు ఆయన్ను విచారించారు అధికారులు. ఆ తర్వాత నవంబర్ నుంచి 4 నెలల్లోనే 7 సార్లు నోటీసులు పంపించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 21, ఆ తర్వాత జనవరి 3, జనవరి 13, జనవరి 31న సమన్లు జారీ చేసింది. ప్రతిసారి ఈడీ నోటీసుల్ని కేజ్రీవాల్ పట్టించుకోలేదు. కేజ్రీవాల్ విచారణకు హాజరు కాకపోవడంతో గత ఫిబ్రవరిలో ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది ఈడీ. ఆయన విచారణకు హాజరయ్యేందుకు ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఢిల్లీ అసెంబ్లీలో బలపరీక్ష నేపథ్యంలో కేజ్రీవాల్ కోర్టుకు వర్చువల్ గా హాజరయ్యారు. ఆ తర్వాత కేసు విచారణను మార్చి 16కు వాయిదా వేసింది న్యాయస్థానం. ఈ క్రమంలోనే మరో 2 సార్లు కూడా కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది ఈడీ. ఫిబ్రవరి 22న 7వసారి సమన్లు పంపిన ఈడీ 26న ప్రత్యక్షంగా విచారణకు హాజరు కావాలని పేర్కొంది. కానీ ఈ సమన్లను కూడా ఆయన పట్టించుకోలేదు.